టీఆర్ఎస్ అధినేత్రి కవిత తీరుపై తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. కవిత కరెక్ట్ కాదంటున్నారు. తాజాగా కవిత పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు. కవితకు ఉద్యమకారుడి బిడ్డ అనే గుర్తింపు ఉందన్నారు. కానీ తండ్రిని తిట్టి కవిత మర్యాద పోగొట్టుకుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉద్యమకారుడైన కేసీఆర్ ను తిట్టడం తనకు బాధ కలిగించిందన్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో కవితకు క్లీన్ చిట్ రాలేదు, కేసు పూర్తి కాలేదని గుర్తు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాగే మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తాను మంత్రి అయితే ఆ పదవికి న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక టీఆర్ఎస్ అధినేత్రి కవిత పార్టీ పెట్టడంపై ఏటీటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి. శాలిని, కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్ణించారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, కవిత ఏదో పార్టీ పెట్టడం పాండబ్బా పెట్టినంత ఈజీగా అనుకుంటుంది. ముఖ్యంగా పైసలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో పార్టీ పెట్టింది తప్ప కనీసం ఆమె గెలవదు, ఆమె ఎక్కడ పోటీ చేసినా ఆమెకు డిపాజిట్ కూడా రాదనేది కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జోష్ అని చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ లేకపోతే అసలు కవితకు గుర్తింపే లేదు. కాబట్టి కేసీఆర్నే తిట్టడము అంటే ఒక తండ్రిని అవమానించినట్టే. తండ్రి బిడ్డలకు బాండింగ్ మంచిగా ఉంటుంది. పార్టీ పెట్టినా కానీ బిడ్డ తండ్రిని తిట్టడం ఏంటి అని కూడా ప్రశ్నించాడు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్, అతన్ని సొంత కూతురి తిట్టడం తాను జీర్ణించుకోలేకపోయారని బాధపడ్డాననేది కూడా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే అసలు కేసీఆర్ లేకపోతే కవిత నథింగ్, కవిత లేదు, కవిత పేరు కూడా ఎవరికి తెలియదు. కేసీఆర్ లేకపోతే కేసీఆర్ తనయగానే కవితకు గుర్తింపు పొందింది. అయితే తండ్రిని విమర్శించినటువంటి కవిత తెలంగాణ ప్రజలందరికీ అమ్మ ఎట్లా అవుతుంది? తండ్రిని విమర్శించిన ఆమె, తండ్రినే బాగా చూసుకున్నటువంటి ఆమె తెలంగాణ ప్రజలకు అమ్మ ఎట్లా అవుతుందని కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమె లిక్కర్ కేసులో క్లీన్ చీటే రాలేదు. లిక్కర్ కేసులో క్లీన్ చీట్ వచ్చినట్టు చెప్పుకుంటుంది. తెలంగాణ బాగోగులు చూసుకునేందుకు తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. కానీ నీ లిక్కర్ కేసు నుంచి ఎట్లా బయటపడతావో చూసుకో కవితను రాజగోపాల్ రెడ్డి చురకలంతించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కవిత టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా కానీ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాదని కూడా రాజగోపాల్ రెడ్డి జోషి అని చెప్పారు. శాలిని. రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.